అమ్మా నేను వెళ్ళొస్తానే. వస్తున్నానుండ్రా. ఒరే రొట్టెలు గుడ్డు కూర అన్ని కట్టాను, ఏది వదలకుండా తిను. ఎందుకమ్మా నా కోసం ఇన్ని ఐటమ్స్ చేస్తావు? ఒక పెరుగన్నం చాలన్నాను కదా. వెర్రి నాగన్న, నీ ఆకలి నాకు తెలియదురా. గుర్రం గుడ్డిదైనా దానాకేం తక్కువ లేదు. నువ్వు ఊరుకోవయ్యా, ఎప్పుడింతే నా బిడ్డ మీద పడి ఏడుస్తూ ఉంటావు. చివరికి మిగిలేదు కూడా అదే లేదా పోలేరు. ఊరుకోవయ్యా, ఎప్పుడు చూసినా విసుక్కుంటుంటావు. పిల్లల్ని కంటాం గాని రాతల్ని కనగలమా? వెళ్ళొస్తానా? మంచిది నాయన. రే వెంకటో ఇట్రా. పట్నంలో నీ ఫ్రెండ్కి చెప్తానన్నావు కదా మీ అన్న సంగతి తెలుసుకోమని. ఏటైందా విషయం? ఇంకా ఏం తెలియలేదు నాన్న, ఎంక్వైరీ చేస్తున్నారు. సరే పోయిరా, మీ అన్న విషయం కనుక్కోమని చెప్పు. సరే నాన్న. హలో. హాయ్ Hey sir. Raji. Come on. Sir, he is Mr. Amar, my Hello. friend. Hello sir. రండి సార్. ఏంటి ఈ మధ్య కనిపించట్లేదు? హాయ్ హాయ్ సార్, నేను చాలా బిజీగా ఉన్నాను సార్, అందుకే. సార్ మొన్న ఇచ్చిన మీరు సార్ మొన్న మీరు ఇచ్చిన ఇంటర్వ్యూకి రెస్పాన్స్ చాలా బాగుంది సార్. సక్సెస్ మీట్ కి రాలేదేంటి? అది అసలు ఎక్కడికి వెళ్ళా? అదే సార్, ఈ మధ్య సూసైడ్ చేసుకునే మెంటల్ కండిషన్స్ పై రీసెర్చ్ చేస్తున్నాను సార్. ఓ నువ్వేదైనా స్పెషల్ గానే చేస్తాలే, అందుకే ఐ లైక్ యూ. ఓ థ్యాంక్ యూ సార్. నేను మీతో పనుండి వచ్చాను సార్. నా ఫ్రెండ్ అమర్ ఉన్నాడు కదా, ఇతను ఆర్టిస్ట్ కావాలని ఇండస్ట్రీకి వచ్చి మోసపోయాడు సార్. ఓ చక్రపాణి అనే వ్యక్తి అమర్ని మోసం చేశాడు సార్. అవును సార్. ఓ దట్స్ బ్యాడ్. మరి ఇప్పుడేం చేస్తున్నాడు? తను ఏం చేస్తున్నాడు? ఆల్రెడీ ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేశాడు సార్. ఓ మై గాడ్. అవును సార్. సార్ మీరేం చేస్తారో నాకు తెలీదు, మీరేదైనా చేసి ఇతను ఆర్టిస్ట్ చేసే బాధ్యత మీదే. చూడండి బ్రదర్, టాలెంట్ ఉన్న వాళ్ళని ఎవరూ ఆపలేరు. ఇంకెప్పుడు అలాంటి పిచ్చి పనులు చేయకండి. ఇక నుంచి మీ బాధ్యత నాది, సరేనా? థ్యాంక్ యూ సార్. నన్ను నాకు ఇలాంటి నచ్చవు. నీకు అవకాశం మాత్రం ఇస్తున్నాను, దాన్ని ప్రూవ్ చేసుకునే బాధ్యత మాత్రం నీదే. తప్పకుండా సార్. వస్తున్నానే. ఓకేరా, ఓకే సార్. లంచ్ బ్రేక్ లో ఇక్కడికి వచ్చేయండి. అలాగే. అమర్కి స్క్రీన్ టెస్ట్ కూడా చేద్దాం. ఓకేనా? ఓకే థాంక్యూ సార్. వస్తానా? బాయ్. కమ్ ఆన్. కంగ్రాట్స్. ఇప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? మీ హెల్ప్ నేను మర్చిపోలేనండి. చెప్పండి. నేను చెప్పనికి రాలే, నువ్వు చెప్పేది ఎన్నికొచ్చినా. మొన్న నిన్ను పైసలు అడగనికి వచ్చినాడే సుబ్బరాయుడు, ఆడు నా మనిషే. నువ్వే నా డి అంటే? అవును తమ్మి, కరెక్ట్ గా క్యాచ్ చేసినావు. నేను ఆ రోజే చెప్పానే మళ్ళీ నా దగ్గరికి వస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని. అర్థం కాలేదా? ఇచ్చుకో తమ్మి, కమిషనర్ నెంబర్ కావాలా? వాళ్ళ వల్ల ఏం ఉపయోగం ఉండదు తమ్మి. You bastard! Out! Get out from here! Get out from here! తమ్మి గరం గాకో, చెప్పేదినుకో. సినిమాకి 2 కోట్లు తీసుకునే నీకు నేను అడిగే 10 లక్షలు లెక్కనా?
ఇవ్వలేదండి? ఫ్లాష్ న్యూస్ లా హరికిరణ్ సినిమాలో కామాగ్నికి అమ్మాయి బలి ఇలా అని యాంకర్ పల్లికిలిస్తుంది. దాంతో నీ జాతకం మొత్తం మారిపోతుంది. నన్నే బ్లాక్మెయిల్ చేస్తావా? బ్లడీ బెగ్గర్! అవుట్! గెట్ అవుట్! పోయి ఇక్కడి నుంచి! వెళ్తాను తమ్మి, నీ అంతు చూస్తా. ఏయ్, ఒక్క పైసా కూడా ఇవ్వను. ఏం పిక్కుటో పిక్కో. అది రాజేశ్వరి గారు, చాలా థ్యాంక్స్ అండి. నా ఎందుకు? జీవితం నాకే అర్థం కాని టైంలో నా జీవితానికి ఒక వెలుగుబాటు వేశారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావడం లేదు. అమర్, అంతంత పెద్ద మాటలు ఎందుకు? ఇంకా కొత్త విషయాలు ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం. అది కాదండి, అంటే నేను సరే, నేను వెళ్తున్నాను. మీరొక్కరే మాట్లాడుకోండి, ఓకే? పర్లేదండి. ఇంకా విషయం ఎంత, ఓకేనా? ఓకే. ఫస్ట్ అదేనండి ఇదేనండి అంట మానే, ఓకే? అలాగేనండి రాజేశ్వరి గారు. అదిగో మళ్ళీ గారు గీరు ఎందుకు? ఓ ఫ్రెండ్ లా పిలవచ్చు కదా. అలాగే రాజీ. మీరేగా? సర్లేండి, ఇంకా అలా పిలవలండి. అలాగే పిలువు. నన్ను అలా పిలిచే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది మనసు నుండి ప్రేమతో వచ్చే పిలుపు కాదు, కళ్ళతో చూసి కోరికలతో పిలిచే పిలుపులు. కానీ మొట్టమొదటిసారి నా మనసుకి ఎంతో హాయిగా అనిపించింది. అది మీ పిలుపుతోనే తెలుసా? ఇది నిన్ను ఏదో ఇంప్రెస్ చేయడానికి మాత్రం కాదు. నాకు అనిపించింది చెప్పాను. నిజంగా నీ పిలుపు నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నేను రెగ్యులర్గా చాలా మందిని కలుస్తూ ఉంటాను. అయితే మీలాగా హార్ట్ఫుల్గా మాట్లాడే వాళ్ళని చాలా తక్కువ చూశాను. రియల్లీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మన ఫ్రెండ్షిప్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఓ, మాటల్లో పడి టైమే మర్చిపోయాను. ఓకే, ఓకే, బాయ్. రేయ్, మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తిత్తి తీస్తా. లంచ్ టైం అయింది, బ్రేక్ బ్రేక్. హాయ్ అమర్, హౌ ఆర్ యు? ఫైన్ సార్. కూర్చో. మిర్రర్ ఏమా, చాలా టైర్డ్గా కనిపిస్తున్నారు. వరుస షూటింగ్స్ కదా, రెస్ట్ లేకుండా పోయింది. షూటింగ్స్లో బిజీగా ఉన్నట్టున్నారు. 1 వీక్ నుంచి నాన్ స్టాప్గా వర్క్ చేస్తున్నా. ఈరోజు ఈవినింగ్ ఫ్లైట్కి చెన్నై కూడా వెళ్ళాలమ్మా. ఏం చేస్తాం, నా గొడవ నాదేలే. ఇదిగో ఈ కార్డు తీసుకుని, రంగత్ స్వామి అనే ఒక డైరెక్టర్ చెన్నైలో ఉంటారు. బట్ చిన్న క్యారెక్టర్ అన్నాడు, డెవలప్ చేస్తాడులే, చెయ్యి. థ్యాంక్ యూ సార్. మీరు ఇంత బిజీ షెడ్యూల్లో ఉండి కూడా నా గురించి కేర్ తీసుకున్నారు. నో, మన దగ్గర సారీలు థ్యాంక్స్లో ఉండకూడదు. నీ దగ్గర టాలెంట్ ఉంది, నిన్ను ఎంకరేజ్ చేయడం నా బాధ్యత. ఓకే, ట్రై చేయి. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. వస్తాను సార్.
ప్లీజ్ నన్ను చేయొద్దు. ప్లీజ్ నన్ను చేయొద్దు ప్లీజ్. నా నుంచి తప్పించుకోవాలని చూస్తావా? నా నుంచి తప్పించుకోవడం నీ తరం కాదు. వదలరా. నా నుంచి ఇంతవరకు ఏ ఆడది తప్పించుకోలేదు. నా కన్ను పడిందంటే దానికి కన్నెరికవే. నా నుంచి తప్పించుకోలేవు. ఆ? ఆ. ఆయ్. వదలా. ప్లీజ్ వదిలిపెట్టు. బాగా చేస్తున్నారు. కట్ చెప్దామా వద్దా? కట్ చెప్పబోయా బాబు, ఎంతసేపు మోయాలి? కట్ చెప్దామా? ఓకే, కట్ చెప్దాం. కెమెరామెన్ గారు కట్ చేసుకోండి. ఓకే, బాగా చేశారు సార్. థ్యాంక్ యూ. నవ్వండి. నాతో పాటు మీరు నవ్వొచ్చుగా. సారీ రమ్య, నో ప్రాబ్లం సార్. ఇది నా 100వ సినిమాలో 100వ రేప్. నేను రేప్ చేసిన ప్రతి సినిమా 100 డేస్. అందువల్ల ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వాళ్ళ ప్రెజర్ ఎక్కువైంది. అవునా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. విష్ ఆల్ ద బెస్ట్. Thank you, ఓకే sir. డైరెక్టర్,